వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జర్నలిస్ట్ రమేష్. స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నట్లు కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య ఇప్పటికే హడావుడి మొదలైంది. ఈ ఎన్నికలు ప్రధానంగా రాజకీయ పార్టీల కంటే ఆయా పార్టీల నేతల పనితీరుకు నిదర్శనంగా నిలవనున్నాయి. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుకు స్థానిక సంస్థల ఎన్నికలు ఓ సవాల్గా మారనున్నాయి. ప్రత్యేకించి అనంతపురం జిల్లాలోని తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు తారాస్థాయిలోనే ఉంది. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా పలు నియోజకవర్గాల్లో నేతల తీరు ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆయా నేతల మధ్య ఉన్న విభేదాలను చక్కదిద్దేందుకు అధిష్టానం ఇప్పటికే అడుగులేస్తోంది. అందులో భాగంగానే అనంతపురం జిల్లా టీడీపీ కోఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసులు ఆయా నేతలతో మంతనాలు సాగించినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పై అసమ్మతి నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే సత్తా ఏంటో తేలుతుందన్నట్లుగా అసమ్మతి నేతల వ్యవహారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో అసమ్మతి నేతలతో జిల్లా కోఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసులు సమావేశమయ్యారు. అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవితో సమావేశం నిర్వహించి ఆమె వర్షం తెలుసుకున్నారు. అదే విధంగా ఎమ్మెల్యే వర్గీయులైన డైరెక్టర్లతో కూడా ఆయన సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇలా వారి మధ్య ఉన్న అగాధం తొలగించే కార్యక్రమానికి రెడ్డెప్పగారి శ్రీనివాసులు ఎలాంటి వ్యూహ రచన చేస్తారన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతోంది. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర చౌదరి వర్గీయులతో కూడా ఆయన సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఒక అనంతపురం నియోజకవర్గంతో పాటు సింగనమలలో కూడా ఎమ్మెల్యే శ్రావణితో విభేదిస్తున్న నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. వారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణిపై పలు ఫిర్యాదులు కూడా చేసినట్లు తెలుస్తోంది. తమకు గుర్తింపు లేకుండా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే శ్రావణిపై ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య గణనీయంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి పలువురు నగర కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి, అదేవిధంగా మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లుగా పోటీ చేయడానికి టీడీపీ నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకవైపు వర్గపోరు, మరోవైపు అసమ్మతి సెగలు, దీనికి తోడు పెరుగుతున్న ఆశావాహులు, వీరందరినీ సమన్వయం చేయడం నేతలకు కత్తి మీద సాముగా మారుతోంది. మొత్తానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఒక స్థానంలో బీజేపీ విజయం సాధించగా మిగిలిన అన్ని అసెంబ్లీల్లో టీడీపీ విజయం సాధించింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో నేతలకు స్థానిక సంస్థల ఎన్నికలు పెను సవాలుగా మారనున్నాయి. మొత్తానికి ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కూడా వేడి అందుకుంటోంది.